భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభాభివందనాలు. మీ ముందుకు నేను ఒక విషయాన్ని తీసుకు రావడం జరిగింది. ప్రియమైన వారులారా, మన భారతదేశంలో మత మంటలు రేగడానికి, మత చిచ్చుకు కారణమైనటువంటి వారు ఎవరు అని మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. అందుకే మిమ్మల్ని ఆలోచింప చేయడానికి ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకు నేను రావడం జరిగింది. మొన్న రంజాన్ జరుగుతున్నప్పుడు, రంజాన్ నెల కదండి, మొన్న రంజాన్ జరగక ముందు మరి కొంతమంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అక్కడ కొంతమంది ఇస్లాం సోదరులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ప్రార్థన గది ఉంటది, అక్కడికి వెళ్ళి ప్రైవసీగా ఉంటే అక్కడ ప్రార్థన చేసుకోవడానికి లేదా నమాజ్ చేసుకోవడానికి వారు వెళ్తే మరి వారు ప్రార్థన నమాజ్ ఏదో చేసుకుంటారు. ఇంతలో గబగబా వారి వెనకాల ఒక బీజేపీ మహిళా అధ్యక్షురాలు, ఎవరో కాదండి, ఆమె మాధవీలత, ఆమె బీజేపీ అధ్యక్షురాలు, వారి వెనకాల వెళ్ళి ప్రార్థన గదిలో వారు ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఈమె చేసినటువంటి విన్యాసం ఏం చేస్తున్నారో, అక్కడ ఎలా ఈవిడ పర్ఫామ్ చేస్తున్నారో ఒకసారి చూడండి. గాలిమోటాల డిపోల ప్రార్థనలు చేసుకునేందుకు కట్టిన రూములకు పోయి ముస్లిం మహిళలు నమాజ్ చేసుకుంటుంటే ఇట్లా కెమెరాలు తీసుకుపోయి అందులో కమలం పువ్వు పార్టీ లీడర్ మాధవీలత మేడము దుర్గామాతను స్తుతిస్తున్నదట. ఇట్లా మాధవీలత మేడం కావాలనే చేసిందని ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో ఎక్కించి పొట్టు వైరల్ చేస్తున్నారు. మరి మాధవీలత మేడం కు దుర్గామాత మంత్రము చదువుకోవాలనిపిస్తే లోపలికి పోయినాక లోపల చదువుకొని వస్తే అయిపోవు కదా. కావాలనే ముస్లింలు నమాజ్ చేసుకోకుండా చేయాలని అందరికి నవాడేటట్టు గట్టిగా చదువుడు ఎందుకని కొందరు కామెంట్లు పెడితే, ఇంకా కొందరు మంచిగా చేసిందని ఇట్లా ఇంటర్నెట్లో ఇరుగమరుగా వీడియోని దింపుతున్నారట. అయ్యా సీఎం రేవంత్ సారు, మీరు కేబినెట్ మీటింగ్ పెట్టి నేరాల నిరోధక చట్టం కింద కేసులు కడతాము, ఏ మతమును తక్కువ చేయొద్దు, ఏ మతం ఎక్కువ కాదు, మతాల నడమల సిచ్చు పెట్టే ముచ్చటే ఉండొద్దని బిల్లుకు ఆమోదని తెలిపారు. కానీ ఇప్పుడు మాధవీలత మేడం చేసిన పనికి ఏమంటారో మీరే చెప్పాలంటారు. ఏ ముచ్చటిన్నోళ్ళు చూసారు కదా. మరి వారు చేసుకుంటున్న నమాజ్ని డిస్టర్బ్ చేసి ఈవిడి అక్కడ కూర్చొని దేవి స్తోత్రం చేయడం మొదలుపెట్టింది. ఏమండి, అసలు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళారు సమయం కాని సమయంలో మరి వారికి ఒక నియమము నిబంధన ఉంటుంది. హిందూ సోదరులు చక్కగా తెల్లవారు స్నానం చేసుకొని దేవి స్తోత్రం అది చేస్తారు. ఈవిడ మరి పాశమకం అనుకుంటా స్నానం కూడా చేయకుండా మూలకెళ్ళి, ఇది భక్తితో చేసింది కాదు, ఇది మత విద్వేషంతో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి లేదా మతాల మధ్య గొడవలు పెట్టడానికి చేసినటువంటి స్తోత్రం అని మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే వారు ప్రార్థన చేసుకోవడానికి ప్రైవసీ కోసం వారు వెళ్ళి మరి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో వారు ప్రార్థించుకుంటే ఆ యొక్క ఇస్లాం సోదరులు, మరి ఈవిడిల్లి చేయడానికి ఎందుకు వెళ్ళింది అక్కడ? అప్పుడే దేవి స్తోత్రం చెయ్యాలా అమ్మా మాధవీలత గారు? మరి ఇది మత ఉన్మాదం కాదా, మత విద్వేషం కాదా? మరి వీళ్ళు బీజేపీ లీడర్స్, బీజేపీ నాయకురాలు మరలా ఈవిడి. ఏమిటి మరి బీజేపీలో ఉన్నవారందరూ ఇలాగే ఉంటారా? మత విద్వేషం, మత కక్షలు, మత గొడవలు, మత ఉన్మాదంతో ఈ భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ దేశంలో మైనారిటీస్ అనేవారిని అసలు బతకనీయకుండా, మైనారిటీస్ అనేవారు మరి వారి దేవుళ్ళని ఆరాధించుకునే పరిస్థితుల్లో లేకుండా ఒక ఇస్లాం సోదరులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, బౌద్ధులు, జైన్లు, జొరాస్ట్రియన్ ఇలా ఎవరైతే ఉన్నారో వారందరూ వారి దేవుళ్ళని ఆరాధించుకునే పరిస్థితి ఎవరా అంటే వాళ్ళు చేస్తున్న దాంట్లోకి వారు నమాజ్ చేస్తే అక్కడికి వెళ్ళి దేవి స్తోత్రం చేస్తారు, చర్చిల్లో ఆరాధనలు చేసుకుంటే అక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ అంటారు. ఇంతకీ ఏమనుకుంటున్నారు మీరు? ఈ భారతదేశం ఏమైనా మీ బాబు కూడా సొత్తు అనుకుంటున్నారా? చెప్పండి. అందరూ కలిసి ఎవరి దేవుడిని వారు ఆరాధించుకొని భిన్నత్వ ఏకత్వం కలిగిన దేశంగా ప్రపంచంలో అలరారాలన్నదే కదా మన యొక్క పూర్వీకుల ముఖ్య ఉద్దేశం. ఈ దేశంలో ఏ మతమైనా ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి, ఏ మతాన్నైనా ఎవరైనా అవలంబించవచ్చు, కానీ దేశ ఖ్యాతిని ప్రపంచం మధ్య చూపించాలన్నది వారి ఆలోచన కదా. దానికి గండి కొడుతూ ఈ రోజు ఎందుకు మీరందరూ ఇలాంటి భయంకరమైనటువంటి కుట్రపూరిత ఆలోచనలతో ఉన్నారు అన్నదే నా సూటి ప్రశ్న. లేకపోతే ఇలాంటి వేషాలు వేస్తున్నారు గనకే మన అమెరికా దేశంలో ఏం చేశారంటే RSS అనే బజరంగ్ దళ్ అనే కొన్ని సంస్థలు బ్యాన్ చేయాలనుకున్నారు. ప్రపంచం ఏమో చూస్తుంది మిమ్మల్ని. మాధవీలత గారు, అలాగే బీజేపీ లీడర్స్, అలాగే బజరంగ్ దళ్, RSS మిమ్మల్ని అందరినీ ప్రపంచం చూస్తున్నారు. మిమ్మల్ని అందరినీ మీరు చేస్తున్న పనులు, వేస్తున్న వేషాలు, జరిగిస్తున్న కార్యకలాపాలు, మైనారిటీస్ మీద మీరు చేస్తున్న దాడులు ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లాం దేశాలు, క్రిస్టియన్ దేశాలు చూస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మరి ప్రపంచంలో క్రిస్టియన్ దేశాలు ఎక్కువ ఉన్నాయి, ఆ తదుపరి ఇస్లాం దేశాలు ఉన్నాయి. మరి వారి మధ్యకే ఇండియా నుంచి వెళ్ళి చాలా మంది మరి భారతీయులు అలాగే హిందూ సోదరులు బ్రతుకుతున్నారు. వారిని ఎప్పుడు అక్కడ ఏమి అనరు, చక్కగా వారి మధ్యలో కలుపుకొని చూసుకుంటున్నారు. కానీ ఈ మధ్యన మీరు చేస్తున్న ఈ తప్పుడు కార్యక్రమాల వల్ల, చేస్తున్న ఈ యొక్క భయంకరమైన కార్యకలాపాల వల్ల, ఇలాంటి వేస్తున్న ఈ వేషాల వల్ల అక్కడ ఉన్నటువంటి భారతీయ హిందువులు ఎవరైతే ఉంటారో అక్కడ మైనారిటీస్ గా ఉంటారు కదా. ఈ దేశం నుంచి వెళ్ళిన వారు ఇస్లాం దేశానికి వెళ్తే దుబాయ్, సౌదీ, ఖత్తర్ అక్కడికి వెళ్తే మరి ఇక్కడ నుంచి వెళ్ళిన హిందువులు అక్కడ మైనారిటీస్. అలాగే US, కెనడా, UK ఇలా వేరే దేశాలకి ఈ భారతదేశం నుంచి వెళ్ళిన హిందువులు ఎవరైనా ఉంటే మరి అక్కడ క్రిస్టియన్ దేశం
దేశం కాబట్టి అక్కడ మైనార్టీస్. జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఇక్కడ ఒకవేళ కానీ మైనార్టీస్కి ఏమైనా ఇబ్బంది పెడితే మీరు అక్కడ ఉన్నటువంటి మైనార్టీసే కదా ఆ దేశాల్లో, మన దేశం నుంచి వెళ్ళిన హిందూ సోదరులు అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీ వల్లే, మీలాంటి వారి వల్లే. ఏమండి ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడే మీకు స్తోత్రం చెప్పాలని అనిపించిందమ్మా మాధవీలత? ఇలా చూస్తావు, ఏదో బాణం కొడతావు మసీదు వైపు చూచి. నీకేమైంది అసలు? మీ అజెండా ఇదేనా? భారత జనతా పార్టీ అంటే ఇలాగే ఉంటారా? భారతీయులందరినీ వేరు చేసి వ్యతిరేకించి అంతేనా? ఈ యొక్క మత చిచ్చు పెట్టి ఎప్పుడు చూడండి ఇదే గొడవలు. ఈ 14 సంవత్సరాల నుంచి 14-15 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే ఇంచుమించుకు ఇదే గొడవలు. ఎక్కడ చూడండి వైలెన్స్, ఈ యొక్క అట్రాసిటీస్. ఎవరైతే ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వారికి సంబంధించిన వారు లేదంటే మైనార్టీస్ గా బ్రతుకుతున్న వారు ఎవరుంటారు వారి మీదే దాడులు. అంతేనా? ఇదేనా మీ రాజకీయం అంటే? ఇదేనా నిజంగా మీ మతం బోధిస్తుంది మీకు? వారు ప్రార్థించుకుంటే వెళ్ళి మీరు అక్కడ స్తోత్రం చేయడం ఏంటండి? చర్చిల్లోనే ఆరాధన చేసుకుంటే మీరు వచ్చి జై శ్రీరామ్ అనడం ఏంటండి? అసలు ఏంటిది? మీరు ఏమనుకుంటున్నారు? మన దేశ చట్టాలు ఏమైపోతున్నాయి? ఎందుకు ఈవిడ మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఎవరైనా చర్చిల్లోకి వచ్చి జై శ్రీరామ్ అంటే యాక్షన్ లేదు. మరి మహిళలు అక్కడ ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ప్రేయర్ చేసుకుంటుంటే లేదంటే వారి యొక్క నమాజ్ చేసుకుంటుంటే వారి మధ్యకు వెళ్ళి ఈమె ప్రత్యేకంగా వెళ్ళి మరి దేవి స్తోత్రం చేస్తున్నప్పుడు అది మత విద్వేషమే కదా, ఒక మతాన్ని కించపరచడం కదా, ఆటంకపరచడం కదా, వారి విశ్వాసాల్ని దెబ్బతీయడం కదా, వారి మనోభావాలు దెబ్బతీయడం కదా. మరి దీని మీద ఎందుకు కోర్టులు లేకపోతే అధికారులు స్పందించట్లేదు? వారి మీద ఎందుకు సుమోటోగా కేసులు పెట్టట్లేదు? ఓహో బీజేపీ పరిపాలనలో ఉందనా? అంటే సామాన్య ప్రజలకి అధికారంలో ఉన్న వారికి ఒక న్యాయం అనమాట. అంటే భారతదేశంలో ఒక న్యాయం నడట్లేదు. భారతదేశంలో ఒకే చట్టం లేదనమాట. చట్టం ఉన్నా దాంట్లో సెషన్లు ఉన్నా ఆ చట్టం మాత్రం పేదోడి మీద, బలహీనుడి మీద, అట్టడుగు స్థానంలో బ్రతుకుతున్నోడి మీద, అలాగే మైనార్టీస్ మీద మాత్రమే పనిచేస్తాయి అనమాట. ఇలా పిచ్చి వేషాలు వేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ మత ఉన్మాదంతో రెచ్చిపోతూ మత మంటలు రేపుతున్న వారి మీద మాత్రము ఈ యొక్క చట్టాలు ఏవి పనిచేయవు, ఆ సెషన్స్ ఏవి పనిచేయవు అనమాట. ఇదేనా? భారతీయులారా ఒకసారి ఆలోచించండి. భారతీయ సహోదరులారా, మనం ఏ మతం అనేది కాదండి. అందరూ భిన్నత్వం ఏకత్వం కలిగిన దేశంలో మన మతాలు మనం గౌరవించుకోవాలని మీరే చెప్తారు కదా. సహోదరులు ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవిస్తూ మనం భారతీయులుగా బ్రతకాలన్నది మన భారతదేశ సూక్తి కదా. దాన్ని ఎందుకు పాటించలేకపోతున్నాం? మీ వరకు వచ్చినప్పుడు మాత్రం దాన్ని మాట్లాడట్లేదు. ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని అలాగే చేస్తే, మీ గుళ్ళో పూజలు చేశారనుకో సోదరులరా, హైందవ సోదరులారా ఆలోచించండి. మీ గుళ్ళో పూజలు చేస్తే పూజలు చేసిన దగ్గరికి వచ్చి మరి అక్కడ ఏ ముస్లిం వచ్చి నమాజ్ చేయడం కానీ, ఏ క్రిస్టియన్ వచ్చి ప్రార్థన చేయడం కానీ చేస్తే మీరు ఊరుకుంటారా? చెప్పండి, మీరు ఒప్పుకుంటారా? అసలు ఇది న్యాయమా? మీ మనోభావాలు దెబ్బతినవా? అది మత చిచ్చు పెట్టినట్టు కాదా? అప్పుడు అలా చేస్తే మత విద్వేషం రెచ్చగొట్టినట్టు కాదా? అప్పుడు మాత్రం ఇమీడియట్ గా కేసులు పెట్టేస్తారు. ఇగో అలా చేశాడు, ఇలా చేశాడు, మా దేవి దేవతలు దూషించాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అంటే మరి ఎంతకంటే దారుణం కదా ఇది. ఎంతకంటే దారుణాలు కదండి ఇవన్నీ. దీని మీద ఎందుకు స్పందించట్లేదు? అర్థమై ఉంటది మీకు. మైనారిటీ సోదరులారా, ముఖ్యంగా క్రైస్తవ సోదరులారా, ఇస్లాం సోదరులారా, మైనార్టీస్ గా బ్రతుకుతున్న వారులారా, మైనార్టీస్ ని టార్గెట్ చేసి దేశంలో ఉంచకుండా చేయాలన్నది వీరి యొక్క ఉన్మాదం, మత ఉన్మాదం. ఇది ప్రపంచం అంతా చూస్తుంది. ఇది ఒకవేళ అలా చేయాలని అనుకుంటే ఎవడు తీసుకుని గోతులు ఆడే పడతాడు. మైనార్టీస్ కి ఇక్కడ ఒకవేళ కానీ ఇబ్బంది పెడితే ప్రపంచ దేశాల్లో మరి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి హిందువులుగా ఉన్నవారు మైనార్టీస్ గా ఇస్లాం దేశాల్లో అలాగే క్రైస్తవ దేశాల్లో ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి మీరు ఆలోచించట్లేదు. ఇక్కడ మీరు ఏది విత్తుతారో అక్కడ కూడా అదే కోస్తారు వాళ్ళు. చూసుకోండి. మరి ఆ విషయంలోనే కొంచెం ఆలోచించమని మనవి చేయొచ్చు. మాధవీలత గారు, బుద్ధి ఉండాలి మీకు. వయసు వస్తే సరిపోదు, డబ్బు ఉంటే సరిపోదు, జ్ఞానం కూడా కొంచెం ఉండాలి. మనిషిగా బ్రతకాలి, 10 మందిని ప్రేమించాలి. ఆ బుద్ధి మీకు ఎలాగా లేదు. ఎందుకంటే మరి మీరు నేర్చుకున్న ధర్మం నేర్పించిందో లేదో ఐ డోంట్ నో, నాకు తెలియదు. మరి నిజంగా ధర్మంలో ఉన్నోడు ఎవడైనా ఉంటే మాత్రం ఇలాంటి పిచ్చి పనులు, ఇలాంటి మత ఉన్మాద చర్యలు చేయరు. మీ ధర్మం కోసం గొప్పగా చెప్పండి, మీ ధర్మాన్ని ప్రకటించండి, పాటించండి, తప్పు లేదు. కానీ ధర్మాన్ని అడ్డు పెట్టుకుని లేదంటే ఆ మతాన్ని అడ్డు పెట్టుకుని ఎదుటివాడి మనోభావాలు దెబ్బతీసి వారిని కించపరిచి అవమానపరిచే ఈ కార్యకలాపాలే ఆపాలి. స్టాప్ దిస్ నాన్ సెన్స్, స్టాప్ దిస్ వైలెన్స్. నిజంగా ఇది వైలెన్స్. ఇలాంటివన్నీ ఆపాలి. ఆపకపోతే భారతదేశంలో రాబో కాలంలో ఖచ్చితంగా మైనార్టీస్ మీద ఇప్పటికే దాడులు జరుగుతున్నాయి, పెరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ప్రత్యక్షంగా బయటకు వచ్చి చెప్తున్నారు, మేమైతే చేస్తున్నాం, ఇది చేస్తాం, ప్రభుత్వాలు మావి, అధికారాలు మావి, మమ్మల్ని ఎవ్వడేం చేయలేడు, మమ్మల్ని ఎవరు ఏ ప్రభుత్వం ఏ యొక్క చట్టం మమ్మల్ని శిక్షించలేదు, ఎవరు మాకు శిక్షలు వేయలేరు, మేము మైనార్టీలని చెండుకు తినడానికి ఉన్న రాక్షసులు అని చాలా క్లియర్ గా వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆలోచించండి భారతీయ క్రైస్తవులారా, భారతీయ ఇస్లాం సోదరులారా, భారతీయులుగా మరి ఉన్నటువంటి అట్టడుగు స్థానంలో ఉన్న శూద్రులుగా మనల్ని చూస్తున్నటువంటి లేదంటే అట్టడుగు స్థానంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన నా సోదరులారా ఆలోచించండి. ఇలాంటి వారిని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి, గట్టిగా బుద్ధి చెప్పాలి. భిన్నత్వంగా ఏకత్వం కలిగిన ఈ దేశం ఎప్పుడు ప్రపంచంలో నంబర్ 1 గా ఉండాలి. మైనార్టీస్ అయినా మెజార్టీస్ అయినా కలిసికట్టుగా భారతీయులుగా బ్రతుకుదాం, మన దేశ ఖ్యాతిని ప్రపంచం మధ్య చూపిద్దాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. జై భారత్. గాడ్ బ్లెస్ యు ఆల్.